నమస్తే ఫ్రెండ్స్, మనము బెడ్లు ఎలా తయారు చేసుకోవాలి అంటే పత్తి విత్తనానికి మనము ఇట్లాంటి బెడ్లు అయితే తయారైతే చేసుకోవాలి. మనమైతే ఈ చైన్లో అయితే మనము చూడండి బెడ్లు అయితే వేసినాం ఆల్రెడీ. అయితే ఎంత డిస్టెన్స్తో వేసినాము, ఆ తర్వాత మనం పత్తి ఎంత డిస్టెన్స్తో పెడతా ఉన్నామనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఈ ఎస్ఆర్టీ పద్ధతిలో చేసే వాళ్ళు ఇలాంటి బెడ్లు అయితే తయారైతే చేసుకొని మనమైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి బెడ్లు తయారు చేయాలంటే కొంచెం మనము స్టార్టింగ్లో కొద్దిగా ఫ్లవ్ వేసి ఆ తర్వాత మనం రోటావేటర్ కొట్టి ఇట్లాంటి బెడ్లు కొడితే మంచిగా అయితే మనకైతే బెడ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ రోటావేటర్ కొడితే మనకైతే బెడ్లు అయితే రావు. ఆ తర్వాత ఇంకోటి నల్లరేగడి భూములు లాంటి దాంట్లో అస్సలే బెడ్లు రావు అనమాట. కాబట్టి కొద్దిగా చిన్న ఫ్లవ్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. చిన్న ఫ్లవ్ వేస్తే ఖచ్చితంగా మంచి బెడ్లు అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఎస్ఆర్టీ పద్ధతిలో ప్రధానంగా ఒకసారి బెడ్లు వేస్తే మనమైతే ఒకేసారి వేస్తామే మన జీవితాంతం అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దాన్ని దున్నకుండా చేసే వ్యవసాయాన్ని మనం ఎస్ఆర్టీ పద్ధతి అంటాము. అయితే ప్రధానంగా మనము ఎంత డిస్టెన్స్ పెడతా ఉన్నామంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు చాలా అంటే చాలా బలమైన నేల అని చెప్పుకోవచ్చు. మంచి బలమైన హెవీ బ్లాక్ సాయిల్ అంటారు ఇది. సో ఇదేంటంటే చెరుకట్ట కింద ఉన్న భూమి అనమాట. అటు చూసుకున్నట్లయితే డ్యామ్ ఉంటుంది. సో దాని కింద ఉన్న భూమిని మనము మంచి బలమైన నేలగా భావిస్తాము. ఆ తర్వాత దీంట్లో ఏ పంట వేసినా కూడా మంచిగానే దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో వర్షాలు ఎక్కువ అయినప్పుడు మనకేంటంటే నీరు ఎక్కువగా నిల్వ ఉండే ఆస్కారం అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి భూముల్లో మీరు బెడ్లు వేసుకుంటే ఖచ్చితంగా ఏ పంట కూడా మనము మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. ప్రధానంగా సోయాబీన్ కావచ్చు, పత్తి కావచ్చు, ఆ తర్వాత కంది కావచ్చు, ఇట్లా అనేక రకాల మొక్కజొన్న లాంటి పంటలు కూడా బెడ్ల మీద వేస్తే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. అయితే బెడ్లలో కూడా మనము ఎంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ అయితే చేసుకోవచ్చు భూమిని బట్టి. అంటే తక్కువ సారవంతమైన నేల అయితే మీరైతే సాలుకు ఇట్లా 3 ఫీట్లు వచ్చేటట్టు బెడ్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనం ఇందులో ఎంత పెట్టినామనేది మీకైతే చూపిస్తా. ఇది వచ్చేసి మనకు కట్టె వచ్చేసి మనకు 3 ఫీట్ల కట్టె చేసిన నేను చూసుకోవచ్చు. ఇది 1 ఫీటు, 2 ఫీట్లు, ఆ తర్వాత 3 ఫీట్లు అనమాట. సో ఈ 3 ఫీట్లది మీకైతే కౌంట్ చేసి చూపిస్తా. ప్రధానంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి టాప్ అనుకుంటే ఇక్కడ టాప్ అనమాట. అంటే మనం పత్తి విత్తనం అయితే ఈ బెడ్ మధ్యలో వేస్తాము, ఆ తర్వాత ఈ బెడ్ మధ్యలో అయితే వేస్తాము. ఆ తర్వాత చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకు 3 ఫీట్లు ఇక్కడ వరకు. ఆ తర్వాత ఈ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సో సాధారణంగా మనం చూసుకున్నట్లయితే 3 ఫీట్లు ప్లస్ 2 ఫీట్నర ఉంది కాబట్టి 4.5 ఫీట్లు అయితే మనకైతే రావడం జరిగింది. అంటే బెడ్ టాప్ టు టాప్ వచ్చేసి మనకు 4 ఫీట్లన్నర అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు బెడ్ డిస్టెన్స్ మీ యొక్క భూమిని బట్టి మీరైతే ప్రధానంగా బెడ్ని వచ్చేసి 4 ఫీట్ల నుంచి 3 ఫీట్లు 3.5 ఫీట్లు కూడా పెట్టుకోవచ్చు. అయితే బెడ్ల మీద పెట్టే ఖచ్చితంగా మీరైతే 3.5 ఫీట్ల నుంచి 4 ఫీట్లు అయితే పెట్టుకోండి. ఎక్కువ బలమైన అయితే ఇట్లా 4.5 ఫీట్లు 5 ఫీట్లు దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే మీరైతే మెయింటైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక బెడ్ డిస్టెన్స్ సాధారణంగా ఇక్కడ టాప్ అనేది చూసుకున్నట్లయితే ఎంత ఉందో చూడవచ్చు మీరు. సాధారణంగా ఇది వచ్చేసి 1 ఫీట్నర పైన కొద్దిగా ఒక 5 ఇంచులు అయితే ఉందన్నమాట. సో ఇట్లా టాప్ అయితే ఉంది. అయితే ఇట్లా ఫ్లాట్ రావడానికి ప్రధానంగా ఏంటంటే మనకు బెడ్ మేకర్కు ఒక పట్టి అయితే ఉంటుంది. ఆ పట్టి ఇట్లా పెడితే ఇట్లా ఫ్లాట్ అయితే రావడం అయితే జరుగుతుంది. లేదంటే ఇట్లయితే వస్తుంది అనమాట. బెడ్ ఇట్లా రాకూడదు, ఇట్లా ఫ్లాటే రావాలన్నమాట. ప్రధానంగా చూసుకోవచ్చు ఇట్లా ఫ్లాట్ రావాలి. మీరు ప్రతి బెడ్ కూడా చూడండి ఇట్లా ఫ్లాట్ అయితే రావడం జరిగింది. ఇట్లా ఫ్లాట్ వస్తే మనకి ఏంటంటే బాగుంటుంది. ఎస్ఆర్టీ పద్ధతి కూడా ఇట్లా ఫ్లాట్ అయితే రావాల్సి అయితే ఉంటుంది అనమాట. సో బెడ్ మేకింగ్లో ఇట్లయితే చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పత్తి కానీ సోయాబీన్ కానీ ఏది వేసినా కూడా అరకల సాయంతో కావచ్చు, లేదంటే ట్రాక్టర్ల సాయంతో అయితే వేయడానికి అయితే రాదు. సో ఇలాంటి సీడర్స్ అయితే వేసుకోవాలి. చూడండి మనమైతే ఇలాంటి సీడర్తోనే పత్తి పెడతా ఉన్నాము. పత్తి పెట్టినా, సోయాబీన్ పెట్టినా, మొక్కజొన్న పెట్టినా, ఏది పెట్టినా కూడా ఇలాంటి సీడరే వాడాల్సి ఉంటుంది. బెడ్ల మీద ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి నేను మీకు నడిపి చూపిస్తా ఎటెనుకో. సో చాలా సింపుల్ ఉంటుంది. దీంట్లో మనకు బరలు అయితే ఉండదన్నమాట. సో ఇట్లా దొబ్బుతా పోతే మనకి ఏంటంటే మంచిగా కరెక్ట్ డిస్టెన్స్, కరెక్ట్ లోతు కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం మనమైతే బెడ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ బెడ్ల మీద పంట వేయాలనుకుంటే ఖచ్చితంగా వేయండి. బెడ్ల మీద వేసిన పంట ఎప్పుడు కూడా మనకు దిగుబడిలో కావచ్చు, ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో చాలామంది అడుగుతారు మరి బెడ్లు వేసిన తర్వాత మీరు గుంటుకలు లాంటివి ఎలా కొడతారంటే ఎస్ఆర్టీ పద్ధతిలో అయితే సాధారణంగా గుంటుకలు లాంటివి కొట్టరు. ఓన్లీ మనకు కలుపు మందులతో నివారించడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి కలుపు మందులు కొట్టాలని నేను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఎస్ఆర్టీ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ పోయి మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.